హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం కాకరకాయ చేదు లేకుండా చేసుకుందాము. దాంట్లో గాను ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో సన్నగా తరిగిన కాకరకాయ ముక్కలు వేసేసుకొని కాకరకాయ ముక్కలలో చేదు తేమ పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. అది కొంచెం బొళబొళ అన్నంత వరకు ఫ్రై చేసుకుందాం. తేమ పోయిందంటే మనకి మంచిగా ఫ్రై అయినట్టు లెక్క, చేదు పోయినట్టు లెక్క. ఇప్పుడు దాంట్లోకి అవన్నీ కాకరకాయలన్నీ పక్కకు పెట్టేసుకొని తగినంత నూనె తగినంత నూనె వేసుకొని, ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉంది కాబట్టి ఎక్కువ సమయం పట్టాల్సిన అవసరం లేదు, ఇమ్మీడియట్గా వేడైపోతుంది. ఇప్పుడు దాంట్లోకి పసుపు, అలానే కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఒక 7-8 రెబ్బలు వేసుకుంటే చాలా బాగుంటుంది. వేసుకొని అది ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మంచి అరోమా వస్తుంది. అప్పుడు ఈ కాకరకాయలన్నీ దాంట్లో మిక్స్ చేసేసుకుందాం. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చేదు లేకుండా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసామనుకోండి, మంచిగా మగ్గిపోతుంది. చేదు పోయింది, ఇప్పుడు మగ్గిపోతుంది. చూసారు కదా, మంచి మగ్గిపోయింది. ఒకసారి కలబెట్టి ఉడికిందా లేదా అన్నది ఒక్కసారి క్రాస్ చెక్ మనం చేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా మగ్గి కూడా పోయిందండి. ఇప్పుడు ఒక్కసారి ఫ్రై చేసుకొని దాంట్లోకి తగినంత కారం. ఇప్పుడు ఇష్టం ఉండేటోళ్ళు దీంట్లోనే ఒక 1/4 స్పూను ఉప్పు మన షుగర్ వేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. కానీ నేను తగినంత కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని కారం పచ్చి వాసన పోయేంత వరకు ఉంచుకుంటే అదిరిపోయే కాకరకాయ ఫ్రై రెడీ. చూసారా, నూనె కూడా ఎక్కువ పట్టలేదు.